హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. మన వంగ చెట్లు చూడండి, ఇక్కడ టెర్రస్ పైన మొత్తం గ్రో బ్యాగ్లలో వంగ చెట్లు పెట్టానండి. మన ఎండాకాలం కూరగాయలు సరిపోవాలి కదా. చూడండి, ఈ లైన్ అంతా పెట్టాను. ఓకే, ఇవన్నీ వంగ చెట్లు అండి. ఇప్పుడు మనకు కాయలు కూడా ఉన్నాయి. ఇంకా కాయలు కూడా ఉన్నాయి, కోసేసుకుందాం. ఓకేనా, కొయ్యపోతే ముదిరిపోతాయండి. కోసుకుందాం కాయలు అయితే. ఈ లైన్ అంతా మనకు వంగ చెట్లు అయితే పెట్టాను. ఎండాకాలం మొత్తం మనం కూరగాయలు కొనకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా మనం చేసుకోవాలి. ఓకే అండి, ఇవన్నీ కోసేద్దాం. ఆకులల్లో ఉంటాయి, ఎక్కువ కనపడవు. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇలా మనకి సరిపోనైతే కూరగాయలు వస్తున్నాయండి. ఈ కొత్త చెట్లు ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు అన్నీ అయితే కోసేస్తా అండి. కోసి చూపిస్తా మన గార్డెన్. ఒకసారి చూడండి ఇంత పెద్దగా అయినాయో పండ్ల చెట్లు. ఓకే, ఇంకా మన మిర్చి చూడండి, ఇది వర్షాకాలం మిర్చి అండి. ఇంకా నేను తీసేయలేదు చెట్టు, అయినా పాపం కాస్తనే ఉంది. మన ఆకుకూరలు కూడా చూడండి, ఫ్రెష్గా ఏ మందులు కొట్టిన ఆకుకూరలు అండి. ఇప్పుడే వాటర్ పెట్టాను, అన్నీ కొంచెం పక్కకు పడ్డాయి. ఇవేమో బెండ్ల చెట్లు, బెండకాయలు. ఇది ఎర్ర తోటకూర, ఇది పాలకూర, మన పపాయ చూడండి, ఇది బీర చెట్టు. ఓకే, ఇది టెర్రస్ పైన అండి. మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఒకసారి మన నిమ్మకాయలు చూపిన. ఈ టేబుల్ నిమ్మ అండి, చెట్టు నిండా కాయలే ఉంటాయి, సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది. వాటర్ యాపిల్ అంతా పూతొచ్చింది చెట్టు అంతా. మీకు దానిమ్మకాయ చూపిన, ఇప్పుడే కాయలు పడుతున్నాయి. ఓకే, ఇది మన టెర్రస్ పైన గార్డెన్ అండి. ఇక్కడ ఒక అంజీర్ కాయ కాసింది, చూపిస్తాం మీకు. ఇది అంజీర్. ఓకే అండి, ఇది మన టెర్రస్ పైన గార్డెను. ఓకే, చూసేయండి. నా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, లైక్స్ ఇస్తూ ఉండండి. ఉంటా మరి, ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తా అండి. థ్యాంక్ యూ.